నింగికేసిన ఉద్యమ కిరటం, తిరుగులేని అంకితభావం, వెనకడుగు వేయని దృఢచిత్తం, సడలని ఆత్మవిశ్వాసం, ఉరకలెత్తే ఉత్సాహం, చెదరని ప్రజాభిమానం. ఆయన ఒక ఉద్యమ కిరటం. ప్రజాహృదయ స్పందనతో దూసుకు వస్తున్నాడు ఆర్ సత్యనారాయణ. తెలంగాణ రాష్ట్ర సాధననే ధ్యేయంగా అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమ తెలంగాణ యోధుడు. పట్టుదల, పోరాట కార్యదీక్ష, తెలంగాణపై అధికమైన ప్రేమ అతని నైజం. ఒక రచయితగా కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. వారి చేతి నుండి ఎన్నో పుస్తకాలు వెలువడినాయి. ఆర్ సత్యనారాయణ మాజీ ఎమ్మెల్సీ, జర్నలిస్ట్. ఆయన 2021 మే 19న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషనర్గా సభ్యుడిగా నియమితుడయ్యాడు. ఈ పదవిలో ఆయన 6 ఏళ్ల పాటు కొనసాగారు. తెలంగాణ రాష్ట్రంలో 2023లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గత ప్రభుత్వంలో నియమితులైన టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, మిగతా 3 సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఆర్ సత్యనారాయణ 2024 లోక్సభ ఎన్నికలకు ముందు సిద్దిపేటలో మే 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆర్ సత్యనారాయణ తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా కుల్చారం మండలం వరిగుంతం గ్రామంలో జన్మించారు. సత్యనారాయణ 1985లో జర్నలిస్టుగా తన ప్రస్థానం ప్రారంభించాడు. ఆయన ఈనాడు, ఉదయం, వార్తా దినపత్రికలో చాలా కాలం జిల్లా రిపోర్టర్గా, కర్నూలు, కడప, ఆదిలాబాద్, హైదరాబాద్, సంగారెడ్డి సీనియర్ జర్నలిస్టుగా పనిచేశారు. ఆయన కొంతకాలం మంజీరా, సలాం, హైదరాబాద్ అనే పత్రికలను సొంతగా నడిపారు. రాజకీయ జీవితంలో కొద్దిగా మార్పు. సత్యనారాయణ 2021లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. ఆయన 2007లో కరీంనగర్ పట్టభద్రుల స్థానం నుండి పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిచాడు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో భాగంగా అధినేత కేసీఆర్ పిలుపు మేరకు 2008లో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాడు. ఎమ్మెల్సీ పదవి 6 ఏళ్లు ఉండా కూడా 8 నెలల్లోనే ప్రజల కోసం, తెలంగాణ ఉద్యమం కోసం తృణప్రాయంగా వదిలిపెట్టేశారు. టీఆర్ఎస్ పొలిటీ బ్యూరో సభ్యుడిగా, ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా, సంగారెడ్డి నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ఛార్జిగా పలు పదవులను నిర్వహించాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ మెదక్ ఎంపీగా పోటీ చేసిన సమయంలో సత్యనారాయణ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేశాడు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసిన కొత్త ప్రభాకర్ రెడ్డికి కూడా ఆయన ఎన్నికల ఏజెంట్గా బాధ్యతలు నిర్వహించాడు. ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతమైనటువంటి పద్ధతిలో అహింసా మార్గంలో దీక్షా శిబిరాలు నిర్వహించుకోవడానికి సైతం మరి మనం కోర్టుకు దాకా వెళ్లాల్సినటువంటి దుస్థితి ఇప్పుడు నడుస్తూ ఉన్నారు. ఇక్కడ పోలీసు యంత్రాంగం ప్రభుత్వ ఆదేశాల మేరకు కనీస ప్రజాస్వామిక హక్కులను కూడా కాలరాచడానికి మరి పూనుకుంటున్నటువంటి దుస్థితి చూస్తూ ఉంటే మనం ఎక్కడ ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నేతృత్వంలో ఉన్నామా అనేటటువంటి సందేహాలు కలగక తప్పదు. మరి అత్యంత దుర్మార్గమైనటువంటి రీతిలో పోలీసు యంత్రాంగం ఇక్కడ మన దీక్షా శిబిరాన్ని ఇక్కడ నుంచి తొలగించిన తర్వాత మనం హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా మరి ఎవరు ఎన్ని నిర్బంధాలు చేసినా ఇక్కడ అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు. అనేక మందికి జైళ్లకు పెడతా ఉన్నారు, బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు. కార్యాలయ సిబ్బంది మరి సహాయ నిరాకరణలో పాల్గొనకుండా భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. ఎన్ని బెదిరింపులు చేసినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంతమందిని జైళ్లకు పంపినా తెలంగాణ కావాలనేటటువంటి ఆకాంక్షను ఎట్టి పరిస్థితుల్లో కూడా అణచలేరు. మరి అణచలేరు అనడానికి ఇప్పుడు మనం సాధించినటువంటి ఈ విజయం, ఈరోజు మన దీక్షా శిబిరాన్ని మళ్ళీ మనం ఏర్పాటు చేసుకోవడం అనేది ఇది మనందరి విజయం అని చెప్పి కూడా